నిన్న కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. జనం గోసపడుతుర్రు, తెలంగాణను ఆగం చేస్తుర్రు, అన్ని చూస్తున్నా మన బలమేందో చూపిద్దాం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం, మబ్బు పోతున్నది, ప్రజలకు అర్థమవుతున్నది, రైతు భరోసా ఇస్తాడో ఇయ్యడో దేవునికి ఎరుక, అప్పుడే కరెంటు కోతలు, నీటి బాధలు, గురుకులాల్లో పిల్లలు బాధపడుతున్నారు, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే, అందరికీ న్యాయం జరిగే వరకు కొట్లాడాలి, తెలంగాణకు రక్షకులం మనమే, ప్రజలు మనల్నే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పోలింగ్ లోను మనకే మెజారిటీ, తెలంగాణ శక్తి ఏందో చూపించాలని నేను కొడితే మామూలుగా ఉండదు, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలతోటి కేసీఆర్. మౌనంగా ఉన్న రాష్ట్రంలోని పరిస్థితులను గంభీరంగా చూస్తున్నాను. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు, నమ్మి ఓట్లేసిన జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, కొంత టైం ఇద్దామని ఇన్నాళ్ళు చూశాను, ఏడాది దాటిన ప్రభుత్వం తీరులో మార్పు రాలేదు, కరెంటు కోతలు, నీటి బాధలు, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలు ఇక సహించేది లేదు, ప్రజల తరపున కొట్లాడాల్సిందే, తెలంగాణ శక్తి ఏందో చూపించాల్సిందే, లేదంటే ఇంకా ఘోరం జరిగేలా ఉంది, న్యాయం జరగాలంటే ఎవరు కొట్లాడే వాళ్ళు లేరని మనమే కొట్లాడాలన్నారు. సో ప్రాణం పోయిన తెలంగాణకు రక్షకులం మనమే అంటూ పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇది నిన్న కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మీకు వినిపిస్తా. పోలింగ్ గురించి మాట్లాడారు. ఆ పోలింగ్ ఉంది కదా, ట్విట్టర్లో ఈ కూలిచ్చి తరించుకున్నటువంటి వ్యవహారం చేసింది కదా కాంగ్రెస్ పార్టీ, ఆ ట్విట్టర్లో పెట్టే పోల్ గురించి ఆయన ప్రస్తావించింది. అదే పోల్ గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు తెలుసా? ఉందా? టిక్ టాక్ అంటాడు ఏదో. ఆయన కొడతాడంట, బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోండి, ఆయన కట్టె లేకుండా. తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వరుని వారి బృందాన్ని అభినందిస్తూ మనకి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా, తెలంగాణను సాధించింది గులాబీ జెండా, తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా, భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జగరంత మోసం జరిగి ఆ జగరంత మోసానికి ఇవాళ ఓరోడిగా ఉల్క మీద ఒకరోజు దుంకులాడుతుంది, అంతే కదా. ఎందుకు పనికిరాని కూడా ఏమేమో మాట్లాడుతుంది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి కదా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. అది సో నిన్న ఈ విధంగా ఆయన మొత్తం 20-25 నిమిషాల కదా కార్యకర్తలతో మాట్లాడిండు. ఆ సందర్భంగా ఏం చెప్తారు, జనం గోసపడతా ఉన్నారు. కేసీఆర్ చెప్పిన ప్రధానమైనటువంటి మాటలు అక్కడ ఎక్కడ కూడా ఆయన మొత్తం స్పీచ్లో మీరు వినండి. కేసీఆర్ రాజకీయం గురించి మాట్లాడలే, ప్రధానంగా ఆయన మాట్లాడింది నిన్న మొత్తం ప్రెస్ మీట్లో. నేను ఒక్కసారి మీకు 2 నిమిషాలు బ్రీఫ్ చేస్తా. కేసీఆర్ స్పీచ్లో నిన్న రాజకీయం గురించి లేదు, అంటే ఈ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు అది ఇది కథ లేదు. ఆయన ఎంతసేపు ఉన్న ఇగో నీళ్ళ సమస్య, కరెంటు సమస్య, రైతు బంధు, వ్యవసాయము, వీటి గురించి, ప్రాజెక్టుల గురించి వాళ్ళ అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ బసవేశ్వర, సంగమేశ్వర ఆ ప్రాజెక్టుల కథ ఏంది, అవి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఆ సింగూరు రిజర్వాయర్ కథ ఏంది, అది ఎండిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది మొత్తం, అంటే ఆ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను దాని మీదే మాట్లాడండి. ప్రధానంగా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, జనం గోసపడతా ఉన్నారు, దాంతోపాటు మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఆగం చేసిర్రు, ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టిర్రు, ఇట్లా సమస్యల మీదనే ప్రధానంగా ఆయన మాట్లాడుకుంటూ రావడం జరిగింది. సరే, ఇప్పటికైనా వాళ్ళు ఏడాది కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము, చేస్తాడు కావచ్చులే, ఏదైనా కొత్త ప్రభుత్వంగా కొంత సమయం తీసుకొని కుదుర్కొని చేస్తారు కావచ్చు అని అనుకున్నాము. కానీ వాళ్ళ తీరు మారలేదు, వాళ్ళ మాట తీరు మారలేదు, వాళ్ళ పంతనం మారలేదు, ఏదో పోతా ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నా గంభీరంగా. మనము బయలుదేరితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, నేను కొడితే మామూలు కొట్టను,
సో ప్రభుత్వం మీద తిరుగుబాటు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయాలి. కానీ మనం ఇంకా చూస్తూ ఊరుకుంటే ప్రజలు ఇంకా గోసపడతారు. ప్రజలు ఇప్పటికే ఆగమైపోయారు, తెలంగాణను ఆగం చేసిర్రు. మనం ఇప్పుడిప్పుడే మొత్తం ఆ 25-24 నిమిషాల మొత్తం ఆయన స్పీచ్లో మీరు వినండి. మొత్తం ఆ 20-25 నిమిషాల స్పీచ్లో వినండి. ఎక్కడ కూడా రాజకీయం ఉండదు. ఎంతసేపు ఉన్న ప్రజా సమస్యలు, నీళ్లు, వాటి గురించి మాత్రమే ఉంటుంది. అంటే ఒక జనం తెలుసుకోవాల్సినటువంటి అంశాల గురించి మాత్రమే మాట్లాడతాడు. మనం ఇంకా కూడా బయటికి వెళ్ళకుండా మనం ఇంకా ఇట్లనే ఉంటే రేపనాడు సమస్య జటిలమవుతుంది, తెలంగాణ ఆగమైపోతుంది. ఇక మనం చూస్తూ ఊరుకోవద్దు. తెలంగాణకు రక్షకులం మనమే. మనం బయటికి వెళ్ళాలి, కొట్లాడాలి. ప్రాణం పోయేంత వరకు మనము తెలంగాణకు రక్షణగా ఉండాలి అని చెప్పేసి ఆయన నిన్న వచ్చినటువంటి జహీరాబాదు కార్యకర్తలు ఎవరైతే వచ్చారో ఆ కార్యకర్తలతో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన వ్యవసాయ క్షేత్రంలో. అయితే అందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట కూడా మాట్లాడిండు. అదే మన ఫామ్ హౌస్ పాలన, ఈ పాలన, ఆ పాలన అని పెట్టినప్పుడు ఫామ్ హౌస్ పాలనకే ఓటేసిరు సార్ ప్రజలు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఫామ్ హౌస్ అని బదనాం చేసిర్రు. ఆ ఫామ్ హౌస్లో ఏముంటుంది చెప్పురి? వరిసేను పెట్టినా, ఇంత అల్లం పెట్టినా, ఇంత మక్కలు పెట్టినా, ఇవి పెట్టినా, ఈ పంట చేనులు పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే పార పట్టుకొని గంట సేపు పనిగిడి చేసిపోవచ్చు ఇడ అని చెప్పేసి చాలా సెటరికల్గా మాట్లాడాడు. అంటే ఫామ్ హౌస్లో ఏముంటుంది, వజ్ర వైడూర్యాలు ఏముండవు, ఇంత వరిసేను పెట్టుకున్నా, రకరకాల పంటలు పెట్టుకున్నా, అల్లం పెట్టినంట, అల్లం పెట్టుకున్నా, ఇవి పెట్టినా, ఈ పంట చేలు పెట్టినా, ఈ పంట చేలకు వచ్చి పారబట్టి ఒక గంట సేపు పనిచేసిపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు వస్తే, ఏముంది ఫామ్ హౌస్లో అని చెప్పేసి ఆయన చెప్తాం. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. నిన్న మాట్లాడినటువంటి దాంట్లో ప్రధానంగా ప్రజా సమస్యల మీదనే ఫోకస్ చేసి మాట్లాడడం జరిగింది కేసీఆర్. అయితే కేసీఆర్ మాట్లాడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి చూడండి. ఇక ముఖ్యమంత్రి చాలా విషయాలను మాట్లాడిండు. ఇక చూడండి ఆయన ఏమంటాడు, నా పాలన అద్భుతం, కేసీఆర్ ఏమో జనం గోసపడుతున్నారు, తెలంగాణను ఆగం చేస్తున్నారు అని చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు నా పాలన అద్భుత అంటున్నాడు. నా పాలన అద్భుతం, జనం మస్తు సంతోషంగా ఉన్నారు. ఏడున్నారు సార్? ఏడవున్నారు చూపియండి. ఒక్క సాధారణ పబ్లిక్తో ఒక్కరితో మాట్లాడిపియండి. మేము సంతోషంగా ఉన్నాం, రేవంత్ రెడ్డి పరిపాలనలో చాలా అద్భుతంగా ఉన్నాం, మాకే బాధలు లేవు, మాకే తిప్పలు లేవు, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, కేసీఆర్ పాలన కంటే కూడా మంచిగా ఉన్నాం అని చెప్పేసి ఒకరిద్దరితో అనిపిస్తే మంచిగా ఉంటుండే. మీ కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా సాధారణ పబ్లిక్ తోటి నేను మాట ఇస్తే తప్పేదే లేదు. వామ్మో ఇదెక్కడిది? ఈయన మాట ఇస్తే తప్పేదే లేదంట. ఈయన మాట ఇచ్చిండు తులం బంగారం ఇస్తాని, ఇచ్చిన అడమ్మ ఎవరికైనా వచ్చిందా? కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం కూడా ఇస్తాము అని చెప్పి నిన్ననే మాట ఇచ్చిండు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు. ప్రతి ఇంటికి అని ఎన్నికల ముంగల చెప్పి గెలిచినాక రేషన్ కార్డు ఉండాలి, అది తెల్లగా ఉండాలి, మీ ఇంట్లో కారు ఉండొద్దు, బంగ్లా ఉండొద్దు, మీకు గత సంవత్సరం మొత్తం మీరు నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడొద్దు, అట్టయితేనే ఇస్తామని చెప్పేసి అన్ని లిటికేషన్లు, అన్ని లింకులు పెట్టి చివరికి ఏ 100 మందిలో ఏ ఒకరికో ఇద్దరికో ఈ 200 యూనిట్ల కరెంటు ఇస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తుంది? 500కు ఎవరికి వస్తలేదు. మళ్ళీ సేమ్ పాత కథనే మళ్ళీ చెప్తా ఉన్నాడు, నేను మాట ఇస్తే తప్పేదే లేదు అంట. మరి ఇప్పుడు తప్పినా అంటే ఏంటివో? నువ్వు కాదా, లేకపోతే నీ మాట లెక్కలేదా? రైతులందరికీ రైతు భరోసా వచ్చిందంట. ఎవరికి వచ్చిందే? తెలంగాణలో ఎంతమందికి వచ్చింది రైతు భరోసా? అందరికి వచ్చిందా? గిట్లా మరీ అన్ని గాలికి వదిలేసి గిట్లా అబద్ధాలు చెప్తుంటే నువ్వు ముఖ్యమంత్రివా, అబద్ధాల కోరువా, లేకపోతే అబద్ధాలు చెప్పుడే నీ పైన? ముఖ్యమంత్రి అంటే అబద్ధాలు చెప్పాలి, లంగముచ్చట్లు చెప్పాలి, బోకర్ మాటలు చెప్పాలి, బూతులు తిట్టాలి, గిదే పనా? గిదేనా ఆ కుర్చీలో కూర్చొని చేసేటువంటి పని? రైతులందరికీ రైతు భరోసా వచ్చిందంట. ఇది ఎంతవరకు నిజం చెప్పండి ప్రజలారా? వచ్చిందా ఎవరికన్నా? కామెంట్ రూపంలో మీరే పెట్టండి. ఇంకెక్కడ రైతు భరోసా లేదు, ఏం లేదు, అయిపోయింది, దానికి గోవింద కొట్టింది. ఇప్పటికే ఎన్నికలకు కూడా ఒకటి వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికలు అని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది దుకాణము. ఇక రేపు మాపో ఈ ఫిబ్రవరి, ఇవాళ 1 తారీఖే కదా ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరి లాస్ట్ వరకల్లా సర్పంచ్ ఎన్నికల కోడ్ కూడా వస్తుంది. ఇక ఈ ఎన్నికలు అయిపోగానే వేస్తాం, మీరైతే ఓట్లు గుద్దూరి అని చెప్తారు, నడిపిస్తారు, అంతే తప్ప ఇచ్చటోడు కాదు. నా కేసీఆర్ ఏమన్నాడు, మనసున్నోడు అయితే ఏ కపటం లేకుండా వెంటనే టక్కున వేసేస్తాడు పైసలు. మీ కరోనా టైంలో కూడా రైతు బంధు పైసలు ఆపలేదు. ఎన్ని రకాలుగా రాష్ట్రానికి ఆదాయం పరంగా ఇబ్బంది వచ్చినా కానీ రైతులకు పెట్టుబడి సాయం మాత్రం మేము ఆపలేదు, అనుకున్న టైంకు అనుకున్నట్టుగా వేసినాం మేము అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి ఆయన అన్నట్టుగా నువ్వు ముందు రైతుల మీద అంత ప్రేమ ఉంటే ముందు వేసి మాట్లాడాలి కదా.
రుణమాఫీ కాకపోయా, రైతు భరోసా రాకపోయా, నువ్వు 500 రూపాయల బోనస్ అంటే అది లేకపోయా, మళ్ళీ ఇక్కడికి వచ్చావు నేను మాట తప్పను మడిమ తిప్పాను రైతులందరికీ రైతు భరోసా చేసిన. ఇంకేమంటాడు 2 లక్షల రుణమాఫీ జరిగిపోయిందంట. ప్రజలారు అయిపోయింది, 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోయిందంట. రైతులకు 24 గంటల ఫ్రీ ఇస్తున్నాం, నువ్వు ఇస్తున్నావు నాయన. అది కేసీఆర్ ఉన్నప్పటి నుంచే వస్తుండే. క్వింటాల్కు 500 బోనస్ కూడా ఇచ్చిన, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇస్తున్నాం, కూలీలకు 12,000 ఇచ్చినాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన, ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించినాం. నేను మాట చెప్పి ఎగ్గొట్టే వ్యక్తిని కాదు, ఎగ్గొట్టే చరిత్ర కేసీఆర్దే. కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటుది. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే. మొగిలిగద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇలా ఒక్కట నిజం ఉందా? తెలంగాణ ప్రజల ఇలా ఒక్కట నిజం ఉందా? 2 లక్షల రుణమాఫీ కాకపోయే, ఏనో 100కో కోటికో ఓరికో ఒకరికి అయిపోయాయి. రైతుల కంటే 24 గంటల ఫ్రీ ఇస్తున్నట్టు ఈయన ఇస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే ఫ్రీ కరెంట్ వస్తుంది. అది ఇంకా మొత్తం కటింగ్ చేసుకుంటా ఇప్పటికీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా రేపు ఎండాకాలంలో నువ్వు ఇస్తే ఇంకా అర్థమవుతుంది. ఎండాకాలంలో నాకు తెలిసి వ్యవసాయానికి 6 గంటలు ఇస్తే మహా ఎక్కువ ఈ తెరులేనితనానికి. వీళ్ళకి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుందా? అదే అయిపోయింది. అదే అయిపోయినాక క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాడంట. సన్నాలకు మాత్రమే ఇస్తా అని చెప్పిండు. ఆ సన్నాలకు కూడా చక్కగా ఇస్తాడు. ఇప్పటికీ బోనస్ కింద తీసుకున్నటువంటి పైసలు ఇప్పటికీ రూపాయి వల్లే ఇంక రైతుల ఖాతాలల్లో. ఇక కరెంటు కూలీల కంటే 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేసాడు అప్పుడే. మొన్న పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని పెట్టి 500 గ్రామాలకు ఇచ్చి మమ్మ అనిపించేసి అందరికీ ఇచ్చేసినామని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చిండంట. ఇంకా ఇట్లా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇది చెప్పుకుంటా ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత హూదాతనంగా బిహేవ్ చేయాలి కదా. ఇక చూడండి రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొడతానంట, బలంగా కొడతాడట, సరిగ్గా నిలబడేది నేర్చుకోండి. ఆయన కథ లేకుండా ఈ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచేస్తాడంట. ఇది ఈ మాటలు చెప్పుకోవడానికే ఇక రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అంటే కొంత హూందాగా విమర్శించు. కేసీఆర్ కూడా విమర్శించిండు. కేసీఆర్ విమర్శ ఎట్లా ఉన్నది, మీ విమర్శ ఎట్లా ఉన్నది, కొంచెం హూందాగా విమర్శించు. అంతేగాని ఇక మళ్ళీ ఇవే చిల్లర మాటలు, మళ్ళీ ఇవే ముచ్చట్లు, ఇంకా కొన్ని బయటకి ఉన్నాయి, అవి కూడా మీకు వినిపిస్తాను. ఆగండి ఒక్క నిమిషము. చెప్పిండు, గుడిలకు పోయి దండాలు పెట్టిండు. ఏడ పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన నాకు ఆయన పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు మీడియాలో. ఈ మాట ఎందుకు మాట్లాడాడు తెలుసా? రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూట్యూబ్ బాగా పనికొచ్చింది, ట్విట్టర్ బాగా పనికొచ్చింది, ఇట్లా ఫేస్బుక్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తము బాగా పనికొచ్చినాయి. ఈయన అధికారంలోకి వచ్చినాక ఈ యూట్యూబ్ని గొట్టాలు అన్నాడు. గొట్టాలు, ఆడోడు ఈడోడు గొట్టం పట్టుకొని వస్తే మేము వాళ్ళకి సమాధానం చెప్పాలనా? ఈ యూట్యూబ్ గొట్టాలు ఎవడు జర్నలిస్ట్ కాదని చెప్పేసి యూట్యూబ్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేసి, ఎందుకంటే దాని నుంచి ఆయనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి. ఏ యూట్యూబ్లను వాడుకొని అబద్ధాలను ప్రచారం చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తిన్మార్ మళ్ళీ గానో లేకపోతే ఇట్లా కొంతమందిని యూజ్ చేసుకొని ఏ విధంగా అయితే అప్పటి ప్రభుత్వం మీద లేనిపోనివన్నీ అపోహలు కల్పించి ప్రజల లోపల ఒక మభ్య పెట్టించి ప్రజలను ఒక ఆందోళనకు గురి చేసి అది ఎన్నికల్లో లబ్ధి పొందిర్రో, అదే యూట్యూబ్ ఈయన అధికారంలోకి వచ్చినాక ఈయన చెప్పినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేకపోయిండు, సహించలేకపోయిండు. అందుకే ఒక మీటింగ్ పెట్టి జర్నలిస్ట్ అందరికీ బిచ్చం వేసినట్టు అవేవో ప్లాట్లు వంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యూట్యూబ్ అని చెప్పేసి గొట్టాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఏ యూట్యూబ్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిండో అదే యూట్యూబ్ ఇలా ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి మింగుడు పడడం లేదు. అట్ ద సేమ్ టైం అలాగనే ట్విట్టర్ కూడా, ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అయింది, ఆ ట్విట్టర్ కూడా ఇదే ట్విట్టర్ని యూజ్ చేసుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా భయంకరంగా ప్రచారాలు చేసిరు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అదే ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీని చుచ్చు ఓపిస్తూ ఉన్నది. సో కాబట్టి ట్విట్టర్ని చూస్తే ఎక్స్ను చూస్తే రేవంత్ రెడ్డికి కారిపోతా ఉన్నది. అందుకనే ఇప్పుడు దాని ఏమంటుండు, ట్విట్టర్లో ఏదో పెట్టాడు టిక్కు టాకు అంటావు ఎటకారంగా. మరి రేపటి నుంచి నువ్వు ఆ టిక్కు టాక్లో ఏం పోస్టులు పెట్టొద్దు, ఇక ఏం పోస్టులు పెట్టొద్దు. రేవంత్ రెడ్డి ఆ టిక్కు టాక్లో పోస్టులు పెట్టొద్దు. రేవంత్ రెడ్డి బ్యాచ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు ఆ టిక్కు టాక్లో పోస్టులు పెట్టొద్దు. మరి అది ఉట్టిదే లైక్లు వచ్చేటిది, అది ఇన్ఫ్లుయెన్స్గా అందే అయితే మరి ఎందుకు దానికి అట్లా? ఇదంతా దేనికోసం అంటే ఆ పోల్ ఒకటి పెట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళు, సెల్ఫ్ గోల్ కొట్టుకురు కదా పోల్ పెట్టి. ఆ పోల్లో బీఆర్ఎస్ పార్టీకి 67%, 33% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఓట్లు పోల్ అయిపోయే నాటికి. వచ్చేసరికి ఇక ఆ పోలు ఏదో వీళ్ళే అమెరికాకి వెళ్ళి నడిపిస్తారు, దుబాయ్కి వెళ్ళి నడిపిస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళి నడిపిస్తారు అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేసి దాన్ని ఈ రకంగా ముఖ్యమంత్రి కూడా స్పందించారు అన్నమాట దాని మీద. మరి అంత లైట్గా తీసుకుని అయితే పోల్ గురించి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాలని, అధికార ప్రతినిధి వచ్చి ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ దేనికోసం మాట్లాడాలి, దీని మీద కూడా సమాధానం చెప్పాల్సి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటిని కూడా తక్కువ చేస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే దీన్ని చులకన చేసి మాట్లాడాలి. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, ఇంకా దాంతో పని లేదు, ఈ ట్విట్టర్తో పని లేదు, యూట్యూబ్తో పని లేదు, దేనితో పని లేదు. అందుకనే వాటి మీద బురద చల్లాలి, అవి ఇక పనికి రావు, అవి వేస్ట్ అని చెప్పాలన్నమాట. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, అది వచ్చి మళ్ళీ మన ముఖాన్నే పడుతుంది. రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం కూడా అదే. నువ్వు ఏదైతే యూజ్ చేసుకొని వచ్చినావో ఇప్పుడు దాని మీద అది చేస్తే ఇట్లనే ఉంటుంది కథ.